వడ్లకొండ గ్రామ అభివృద్ధి కోసం సుమారు 30 లక్షల నిధులు విడుదల చేయాలని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జనగామ మండలంలోని రెండవ పెద్ద గ్రామమైనటువంటి వడ్లకొండలో డ్రైనేజీ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వార్డులు సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్పందించి వడ్లకొండ గ్రామానికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇప్పటికే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పంచాయతీ పన్నులు సకాలంలో చెల్లించి గ్రామస్తులు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మొన్న కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీడీఓలకు, ఎంపీఓలకు ప్లస్ సెక్రటరీలకు జనగాం మండలం మొత్తం జనగాం జిల్లా గురించి శానిటేషన్ ప్రోగ్రాం కింద ఒక ప్రోగ్రాం తీసుకున్నారు కలెక్టర్ గారు. ఆ ప్రోగ్రాం కింద గ్రామంలో ఉన్న మోరీలు, పెద్ద మోరీలు ప్లస్ ప్లాస్టిక్ వేస్ట్ అన్నీ క్లీన్ చేయించడం జరిగింది. ప్లస్ ఏఈ గారిని పిలిచి కూడా ఇది పరిస్థితి అని చెప్పి ఎస్టిమేషన్లు కూడా చేయమని చెప్పినాం. దాని ద్వారా కలెక్టర్ గారు మా గ్రామానికి శానిటేషన్ గురించి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాం. ప్లస్ ఈ గ్రామం మొత్తము అన్ని క్లీన్ చేయడం జరిగింది. రేపు పొద్దున కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాము. ప్లస్ గ్రామాన్ని నీట్గా ఉంచడానికి చెత్త బండికి కూడా అడ్వర్టైజ్మెంట్, ప్లస్ చెత్త బయట వేయకూడదు, నల్ల పనులు, ఇంటి పనులు కట్టాలి, ప్లస్ చెత్త బండిలోనే చెత్త వేయగలరు అని చెప్పి బండికి కూడా మనం మైక్ పెట్టి గ్రామం మొత్తము తిప్పుకుంటూ గ్రామంలో చెత్త సేకరణ చేస్తున్నాం. తడి చెత్త, పొడి చెత్త కూడా వేరు చేసి ఇవ్వాలని కోరుతున్నాం. తడి చెత్త, పొడి చెత్త కూడా వేరువేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మా గ్రామ పంచాయతీ నుంచి మా సెక్రటరీ గారు, నేను, మా సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, మా వార్డు మెంబర్లు అంతా సహకరిస్తున్నారు. కానీ చాలా ఈ శానిటేషన్కి చాలా మోరీలు లేవు మా ఊర్లో. కనీసం ఒక 50 లక్షల వర్క్ శానిటేషన్ గురించే ఉంటుంది. కానీ దాంట్లో కొంత భాగం 20-30 లక్షలు కలెక్టర్ గారు మా జనగాం మండలంలో పెద్ద విలేజ్ కింద ఒక 20-30 లక్షలు శాంక్షన్ చేస్తారని, వాళ్ళ ఫండ్ కింద, కలెక్టర్ గారి ఫండ్ కింద శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాం.